దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అందరం కూడా దేవునికి వందనాలు చేద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నాతో కలిసి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు చదువుకుందాం. నేను ఆల్రెడీ ఈ యొక్క మత్తయి సువార్త సిరీస్ని నేను తల్లాడ ముచ్చవరం మందిరాలలో, నేను గ్రామాల్లో ఉన్న మందిరాల్లో ధ్యానం చేస్తూ ఉన్నాను. 19వ అధ్యాయాన్ని పూర్తి చేశాం. అదే భాగంలో నుంచి మీతో కూడా ఈ మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చేది. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయెను. దేవుడు పరిశుద్ధ లేఖన భాగమును దీవించును గాక. మంచిది. ఈ భాగము నాకు చాలా ఇష్టమైనటువంటి భాగం. ఎందుకనంటే సండే స్కూల్ స్టేజ్ నుంచి ఈ మాటలు వింటూ ఉన్నాం. ఎందుకు ఇష్టం అనంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పెద్దవాళ్ళని ఏం చేశాడు? ఖండించి చిన్నపిల్లల్ని దగ్గరగా చేర్చుకున్నాడు. ఆ మాట విన్నప్పుడు నాకు చిన్నతనంలో ఓహో, యేసు ప్రభువారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అనిపించేది. సో ఆ భాగం చదివినప్పుడల్లా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మేము చిన్నపిల్లవాడిని. ఇప్పుడు నేను ఎవరికి ఇష్టం? నేను యేసయ్యకి చాలా ఇష్టము అని అనిపించేది. తర్వాత అదే భాగాన్ని మళ్ళీ చదువుతా ఉన్నా. చాలాసార్లు చదివినప్పుడు కూడా మరి పెద్దోడు అయిపోతున్నాడు కదా అన్నట్టుగా అనిపించింది. సో తర్వాత ఇదే భాగాన్ని మళ్ళీ నేను ధ్యానం చేయాల్సి వచ్చింది. మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని సిరీస్గా ధ్యానం చేస్తున్నాను. ముచ్చువరంలో తల్లాడులో ధ్యానం చేస్తున్నప్పుడు ఇదే భాగాన్ని మళ్ళీ ధ్యానం చేయాల్సి వచ్చింది. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ భాగం చదివినప్పుడు ఇంకొక రకమైన కోణంలో ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. ఇంకొక కోణంలో. అప్పటి వరకు నా ఇంటెన్షన్ ఏముంది? ఈ వచనం చదువుతున్నప్పుడల్లా నా మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? చిన్నపిల్లలనే ప్రభువు ఎక్కువగా ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. కానీ చిన్నపిల్లల్ని ఎందుకు ఇష్టపడతాడు అన్న సంగతి మాత్రం ఫోకస్లో లేదు. సో ఆ ఫోకస్ని ఆ మాట చదువుతున్నప్పుడు స్పష్టంగా దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభువు చిన్నపిల్లలను ప్రేమిస్తున్నాడు అన్నది ఇక్కడ ఈ భాగంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చిన్నపిల్లలను ఉద్దేశించి మాట్లాడట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము లూకా సువార్తలో మనం చదివినట్లయితే 3 ప్రాముఖ్యమైన ఉపమానాలు ఉన్నాయి. తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన గొర్రెపిల్ల, తప్పిపోయిన కుమారుడు. 3 సంగతులు మనం చూస్తాం. ఈ 3 సంగతుల్లో మనకి తప్పిపోయిన సంగతి మాత్రమే కనబడతా ఉంది. తప్పిపోయిన కుమారుడు లేకపోతే ప్రాడిగల్ సన్, ఆ విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా మంది తప్పిపోయిన కుమారుడు గురించి ఎక్కువగా ధ్యానం చేస్తారు. కానీ లిటరల్గా డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్ళి మనం చదివితే అక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడలేదు, నిజంగా మాట్లాడలేదు. యేసు ప్రభువారు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు గురించి ఉపమానం చెప్పలేదు. మరి దేని గురించి ఉపమానం చెప్పబడిందంటే ఆ ఉపమానం చెప్పబడింది పెద్ద కుమారుడు గురించి. సో ఆ ఫోకస్ని మనం మిస్ చేసి చిన్న కుమారుడు గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇట్ ఈస్ ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చెప్పగలను నేను. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడిని మనము ఆ ఉదాహరణగా తీసుకోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి లిటరల్గా ప్యాసేజ్లో మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు యొక్క అహంకార స్వభావాన్ని ప్రభువు అక్కడున్న శాస్త్రులకు, పరిసయ్యులకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ భాగాన్ని కూడా మనం గమనించినట్లయితే ఈ భాగంలో కూడా చిన్నపిల్లలను ఇదే కనబడతా ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. ఆ విధంగా లేఖనాలను అర్థం చేసుకోవడం అనేది సరైన విధానము కాదు. లేఖనాలను మనం ఇక్కడ అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రభువు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, ఈ ఉద్దేశాన్ని మనం ఇక్కడ మర్చిపోకుండా జాగ్రత్త పడుతూ రావాలి. ఏంటి ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యములో ఎలాంటి వారికి ప్రవేశం లేదు. పరలోక రాజ్యము
ఎలాంటి వారికి పరలోక రాజ్యము దూరము అన్న సంగతిని ప్రభు యొక్క హృదయాంతరంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను ప్రభు శిష్యులకు చెప్తున్నాడు. కానీ చిన్నపిల్లలనే నేను ప్రేమిస్తున్నాను, చిన్నపిల్లలు నా దగ్గర రానివ్వండి, ఏదో సండే స్కూల్ పిల్లలకు చెప్పినట్లుగా ఈ భాగాన్ని పెద్దలకు సంఘములో బోధించడం అనేది వాస్తవమైనటువంటి బోధ కాదు. ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్యాసేజ్ లో మనకు కనబడుతుంటే పరలోక రాజ్యమును గురించినటువంటి వార్నింగ్ కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఎందుకు అది కనబడుతున్నాయి గారు, ఎందుకు అలాగ మీరు మాట్లాడుతున్నారంటే కింద భాగం చదివితే మనకు అర్థమైపోతుంది. కింద భాగంలో ధనవంతుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. సో ఎందుకు ధనవంతుడు ప్రభు దగ్గరికి రాలేకపోయాడు అంటే ఆయనలో ఉన్నటువంటి అహంకార స్వభావము, ఆ ధనవంతుడు యవనస్తుడైన ధనవంతుడు ప్రభు దగ్గరికి రాలేక పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తదుపరి భాగంలో కూడా 23 నుంచి మనం గమనించినట్లయితే అక్కడ కూడా మనం గమనించినట్లయితే అసాధ్యమే. ఏంటి అసాధ్యము? పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటము అసాధ్యమే, కానీ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుడి దృష్టిలో మాత్రము సమస్తమును దేవుడు సాధ్యపరుస్తాను అంటున్నాడు. అందుకనే అక్కడ అంటాడు కదా, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అంటూ ప్రభు వారు చక్కనిటువంటి ఉపమానం చెప్తున్నాడు. ఏంటంటే సూది బెజ్జంలో ఒంటే దూరదన. ఇది దేవుని చిత్తం. మరొక రోజు లైవ్ లో ఈ యొక్క వివరణను ఇంటర్ప్రిట్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఎందుకు ప్రభు సూది గురించి మాట్లాడాడు, ఎందుకు ప్రభు ఒంటె గురించి మాట్లాడాడు, అసలు అది చదువుతూ ఉండి ధ్యానం చేస్తూ ఉంటే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. దేవుని యొక్క హృదయము ఎంత ప్రేమ కలిగిందో, దేవుడు ఎంత దయగలిగిన వాడో ఆ మాటను చదువుతున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను ఆల్రెడీ గత ఆదివారము ఇదే భాగాన్ని చివరిలో తలలో ధ్యానం చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనం చదవబడిన వాక్య భాగంలోకి వద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఈ భాగంలో మనకి ఏం కనబడుతూ ఉంది? ప్రభు మనతో ఏం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి అనంటే ఆ భాగాన్ని చదువుతున్నప్పుడు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ప్రభు చిన్నపిల్లలను ప్రేమించేదాన్ని చూపిస్తున్నాడా లేదా పెద్దవాళ్ళని గద్దించేది చూపిస్తున్నాడు? ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అక్కడ నాకైతే కనబడుతుంది అంటే అక్కడ ఆ రిబ్యూక్ కనబడతా ఉంది. ఆ పదం చాలా బాగా వాడుతున్నాడు అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో. ఆ రిబ్యూకింగ్ అని అంటాడు, లేకపోతే ఆ తిరస్కరించబడము, లేకపోతే వాడిని త్రోసివేయడము, గెంటి వేయడము. ఇంకొక మాటలో కూడా మనం గమనించేది అక్కడ అంటాడు గద్దించుతున్నాడు. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ భాగంలో కనబడుతున్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే తిరస్కారం కనబడుతుంది. ద రిజెక్షన్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుని ప్రజలను తిరస్కరిస్తున్నారు. దేవుని ప్రజలనే ఏం చేస్తున్నారు? తిరస్కారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్. బాగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే మీకు ఇచ్చిన డిస్క్రిప్షన్ లో నేను టైటిల్ పెట్టాను, డు నాట్ రిబ్యూక్, జస్ట్ ప్రే. ప్రార్థన మాత్రమే చేయి, కానీ ఏం చేయదంట? తిరస్కరించొద్దు. we have no rights to rebuke the people. ప్రజలను తిరస్కరించే అధికారము, అవకాశము దేవుడు మనకు ఇవ్వలేదు అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి కొంతమంది పిల్లలను తీసుకుని వస్తే శిష్యులు ఏం చేశారంట? గద్దించిరి. దే రిబ్యూక్ అని ఉంటుంది. అంటే వారు పిల్లలను ఏం చేశారంట? ఆటంకపరిచారు, గద్దించారు అన్న మాట మనకి కనబడుతూ ఉంది. ఆటంకం అనేది ఈ రిబ్యూక్నెస్ లేకపోతే తిరస్కారం అనేది ఇక్కడ శిష్యుల దగ్గరే కనబడుతుంటారు. ఇంకా బైబిల్ ఎక్కడైనా మనం చూడొచ్చు అంటారు. ఆది కాండం నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద బైబుల్ టు ఎండ్ ద బైబుల్, మొదటి నుంచి చివరి వరకు బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ప్రభువు కొరకు బ్రతికే వారికి తిరస్కారమే మిగులుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. తిరస్కారమే. అబ్రహాము తిరస్కరించబడ్డాడు, నోవాహు తిరస్కరించబడ్డాడు. తర్వాత అక్కడ నుంచి గమనిస్తే బాప్తిసం క్షమించండి, యోహాను భక్తుడు అసలు ప్రకటన గ్రంథం వరకు కూడా తిరస్కారం కనబడుతుంది. కానీ ఈ రోజున నీవు తిరస్కరించబడితే మంచివాడే, కానీ నీవు ఇంకొకరిని తిరస్కరిస్తే మాత్రము దేవుడు ఊరుకోవట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు తిరస్కరించబడు, నీవు ఇంకొకరి చేత మాటపడు, కానీ నువ్వు ఇంకొకరిని మాట్లాడడానికి వీలు లేదు. ఇది బైబిల్ లేకపోతే ప్రభు ఇక్కడ తాను ఇస్తున్నటువంటి స్పష్టమైన సందేశము. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, గమనించినట్లయితే త్రోసి వేయబడటం ఇక్కడ ఇదే భాగంలో మత్తయి సువార్తలో ఒక్క పేపర్ కనుక అవతలకు మీరు 21వ పేజీలో చూడగలిగితే 20వ అధ్యాయములో
అక్కడ కూడా రిబ్యూక్నెస్ కనబడతా ఉంది 30వ వచనంలో, 20వ అధ్యాయం 30వ వచనంలో. ఇదిగో త్రోవ పక్కన కూర్చుని ఎదురు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, అక్కడ ఏం చేస్తారు? 31వ వచనంలో ఊరకుండుడి. ఇక్కడ గుడ్డివాడు తిరస్కారం కనబడతా ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వచనంలో కూడా అదే తిరస్కారం కనబడతా ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా అదే తిరస్కారం కనబడతా ఉంది. అక్కడ కూడా ఎరుకో ద్వారములో గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. ఆ గుడ్డి భిక్షకుడు కూడా ఏం కలిగింది? అక్కడ తిరస్కారం కలిగింది. తిరస్కారం కలిగిన వాళ్ళు అలాగే ఉండిపోయారండి. నీవు తిరస్కరించబడుతున్నావంటే ఒక అడుగు మెట్టు నువ్వు ఎక్కబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఒకవేళ గెంటి వేయబడుతున్నావంటే ఒక అడుగులోనికి, లేకపోతే ఒక తిరస్కారములకు, ఒక వ్యతిరేకతను కూడగొట్టున్నావంటే యాక్సెప్ట్ ఇట్, దాన్ని అంగీకరించు. నిన్ను ఎక్కలేనంత ఎత్తైన స్థితిలో నోవాహు నిలబెట్టిన దేవుడు. నోవాహు 120 ఏండ్ల పాటు ఏం చేశారంట? నిందలు పడుతూనే ఉన్నాడు. 120 సంవత్సరాలు పట్టిందంటే నోవాహుకి నోవాహు దేవుడు అంటే ఎవరో తెలియడానికి. దేవునికి భయమ కలుగుగాక. నువ్వు ఒక్కరోజు ఆగలేవు. నువ్వు ఒక్కరోజు ఆగు నా ప్రభు కొరకు. నువ్వు తిరస్కరించకుండా ఒక్కరోజు ఆగు ప్రభు కొరకు. నా దేవుడు అంటే ఏంటో నీ జీవితంలో ఆయన రుజువుపరచుకోవడానికి ఈజ్ ఎ ఏబుల్ గాడ్. దేవునికి మహిమ కలుగుగాక. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, భాగంలోనికి వద్దాం. పోర్షన్లో మనం చదువుకుందాము. తిరస్కారం కనబడుతుంది. అయితే ఇందాక ఒక మంచి సెంటెన్స్ మీకు చెప్పాను. ఏంటంటే, నీవు తిరస్కరించబడు, పర్వాలేదు, కానీ నువ్వు తిరస్కరించమాక. మనము తిరస్కరిస్తే ప్రభు ఇష్టపడలేదు. నీవు తిరస్కారము పొందితే మాత్రము ప్రభు అంటున్నాడు కదా, వి రిజాయిస్, నీవు సంతోషపడు. ఏం చేయాలంట? నువ్వు శోధనలోకి వెళ్ళినప్పుడు, మహాశోధనలోకి వెళ్ళినప్పుడు, మీరు శోధనలో పడినప్పుడు మహానందముగా ఎంచుకోండి. యూ హ్యావ్ టు బి మోర్ రిజాయిస్, అత్యధికమైనటువంటి సంతోషం పొందాలని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరి తిరస్కరించకుండా మరి మనం ఏం చేయాలి? ప్రభు వారు ఇక్కడ తిరస్కారం చూపిస్తున్న ఆ శిష్యులతో ప్రభు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. అక్కడ శిష్యులు చిన్నపిల్లల్ని తిరస్కరించారు. తిరస్కరించిన ఈ చిన్న పిల్లలను ప్రభు అంటున్నాడు కదా, తిరస్కరించబాకండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి అంటున్నాడు. అయితే ఏంటి ఆ సంగతులు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 3 డైరెక్ట్ స్టేట్మెంట్స్ ప్రభులు వారు ఇక్కడ ఇస్తున్నారు శిష్యులకి. చూద్దాం 3 సంగతులు. ఏం చేయాలి మరి? రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే, రిబ్యూక్ చేయకుండా ఉండాలంటే, తిరస్కరించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు అంటే 3 సంగతులను మనం ఇక్కడ గమనించబోతున్నాం. మొట్టమొదటి సంగతి, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఎందుకు ఆ ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు అని అంటే, ఆ ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వచ్చారని రావు. అంతేనండి. చేతులుంచి ప్రార్థన చేయించుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన వారిని శిష్యులు ఏం చేయలేదు. అక్క ప్రత్యేకమైన మాట రావాలి. నేనంటానంటే శిష్యులు ఒక మిస్టేక్ కనబడుతుంది అక్కడ. ఏంటి అంటే, వాళ్ళు తీసుకురాలేదు, వాళ్ళు గెట్టేది, ఇది కాదు. దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దెమ్. మొట్టమొదటిగా వారు ఇంకొకరు ప్రభువు దగ్గర ఉండడానికి వాళ్ళు అంగీకరించలేదు. దిస్ ద ఫస్ట్ మిస్టేక్. ప్రాముఖ్యమైనటువంటి పొరపాటు ఈ రోజున క్రైస్తవ జీవితాల్లో కూడా, క్రైస్తవ సంఘాల్లో కూడా ఇదే కనబడుతూ ఉంది. ఇంకొకడు వాక్యం చెప్తే ఓర్చుకోలేరు, ఇంకొకడు పాట పాడితే ఓర్చుకోలేరు, ఇంకొకడు ప్రభు దగ్గరకు వచ్చి కూర్చుంటే. ఇక్కడ శిష్యులకి ఏం లేదు. పిల్లలందరూ ప్రభు దగ్గరికి వెళ్తే యేసు ప్రభు ఆల్రెడీ చెప్పాడు 18వ అధ్యాయంలో, నాకు పిల్లలంటే బాగా ఇష్టం అన్నాడు. ఎక్కడ చూడండి ఆ మాట. నేను ధ్యానం చేశాను ఇంతకు ముందు. 18వ అధ్యాయంలో ఏమంటాడంటే, యేసు 3వ వచనం 12వ వచనంలో, ఆయన చిన్నపిల్లని ఎత్తుకొని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి మీరందరూ ఇట్టున్నాను అన్నాడు. మీరందరూ చిన్నపిల్లలు నాకు బాగా ఇష్టం అన్నాడు. యేసు ప్రభు వారిని వదిలేస్తే అంతా పిల్ల మందని వేసుకొని తిరుగుతాడు. ఈయన ఏం చేయకూడదు. ఈయనకి ఏం చేయాలి? పద్దాకి ఈ పిల్లలు నిలబెట్టడం, మమ్మల్ని తిట్టడం, ఈ పిల్లలు నిలబెట్టడం, మమ్మల్ని తిట్టడం, ఇదే పని అయిపోతుంది మాకని ఏం చేశారు? వీళ్ళ మనసులో ఒక అహంకారం ఉంది. 18వ అధ్యాయంలో ఆల్రెడీ ప్రభు గట్టి వార్నింగ్ ఇచ్చాడు, బాబు జాగ్రత్త,
మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఎట్లా ఉండాలి? మీరు మార్పు నుండి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లవ్ లైఫ్. నీ మార్పు నుండి ఎలాంటి వాడు కావాలంటాం? నువ్వు చిన్న బిడ్డ వంటి వాడుగా. అమ్మ యేసయ్యకి నాకున్న ఆలోచన అప్పుడు కూడా చిన్నప్పుడు అదే ఆలోచన శిష్యులకు కూడా ఉంది. అంటే చిన్నపిల్లలే యేసయ్యకి ఇష్టం, చిన్నపిల్లలే అంటే మమ్మల్ని అందరినీ మా పరిస్థితి ఏంటి? మా వాళ్ళు వదిలేసి వచ్చాం, మా పనులు వదిలేసి వచ్చాం. యేసుప్రభు ఎవరైతే వద్దాకి చిన్నపిల్లల మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ ఏం కనబడుతుందంటే అంగీకరించలేనిటువంటి మనసు కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, తిరస్కారమునకు కారణము మొట్టమొదటి ఏంటంటే అంగీకరించలేకపోవడము. అంగీకరించకపోవడానికి ఏంటంటే ఇంకొకరు ఉండడానికి వీల్లేదు, ఇంకొకరు రావడానికి లేదు, ఇంకొకరు పాడడానికి వీల్లేదు, ఇంకొకళ్ళు మాట్లాడడానికి వీల్లేదు అన్న సంగతులు చాలా కనబడుతున్నాయి. అయితే మనం ఏం చేయాలంటే తిరస్కరించేవాడు చేసే పనులు అవన్నీ తిరస్కరించకుండా మనం చేయాలంటే యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. మొట్టమొదటిది ఏంటంటే మనము అంగీకరించాలి. శ్రమ అంగీకరించు, కష్టమా అంగీకరించు, అనారోగ్యమా అంగీకరించు, బలహీనత అంగీకరించు, అవమానమా అంగీకరించు, తిట్లు తిరుగుతున్నారా అంగీకరించు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద రిబ్యూక్నెస్, ఏదైతే తిరస్కారం నీ ముందు నిలబడుతుందో యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. దాన్ని నువ్వు అంగీకరించు. నా దేవుడు సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవునికి వెళ్ళారా, ఒక వచ్చింది మీకు చదువుతాను అర్థం అవడానికి. పేతురు పత్రికలోకి వెళ్దాం. పేతురు గారిని అడుగుదాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. క్షమించండి, మొదటి పేతురు రాసిన పత్రిక, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందరూ ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులైండురి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు గాని కీడులకు ప్రతి కీడను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించుడి. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రాముఖ్యమైన మాట 11వ వచనంలో ఉంది. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానము వెతికి దాన్ని వెంటాడవలను అనే దానికి కింద ఏమని రాయబడింది చూడండి, అనుసరించవలను. నువ్వు దాన్ని అంగీకరించాలి. యూ షుడ్ యాక్సెప్ట్. ఏంటి అంగీకరించాలంటే ప్రతి వారితో సమాధాన పడే మనస్సు కలిగి ఉండాలి. ప్రతి పరిస్థితులను అంగీకరించాలి. ఈ రోజుకి సరుకులు అయిపోయినాయా, అంగీకరించు. ఈ రోజుకి కూరగాయలు అయిపోయినాయా, అంగీకరించు. ఈ రోజు పరిస్థితి బాగాలేదా, అంగీకరించు. ఈ రోజు నీకు మనసు గాయం అనిపించిందా, అంగీకరించు. ప్రతి పరిస్థితిని అంగీకరించవలసిన వారమైనా వీ షుడ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. మన జీవితంలో ఏది ప్రభు అనుమతిస్తున్న ప్రతి దాన్ని కూడా మనం అంగీకరించవలసిన వారమైనా. క్షమించండి, రోమపత్రికలో కూడా ఒక మాట చూద్దాం. 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. రోమపత్రికలో 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. అక్కడ ఏమని రాయబడింది? ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో క్షమించండి నా పేపర్ ఓకే 14 విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకుని అయినను సంశయములను తీర్చుటకు ఏం చేయదంట? మనము వాదమును పెట్టుకో. దేనికి ఏ పరిస్థితి రానివ్వండి, ఏ బలహీనత రావండి, ఆ విశ్వాస విషయం బలహీనుడైన వాడిని చేర్చుకునండి. వానితో మీరు ఏం చేద్దంట? వాడికి విశ్వాసం లేక ఈరోజు ప్రార్థన చేసుకుని రాలేదు, మూడు బాలేదు, తిట్టాడు. పొద్దున్నే ప్రార్థన చేసుకోలేదు, వాక్యం చదువుకోలేదు, మధ్యాహ్నం వచ్చేసరికి తల మీద సాతాను తిరిగాడు, నెత్తి మీద సైతం తిరిగాడు అంటారు కదండి. తిరిగాడు, వచ్చి తిట్టాడు నేను. ఇప్పుడు ఏం చేయాలి? మనం కూడా తిరిగి తిడదాం. వాడి మీద నా సైతాన్ ఉండేది, మన మీద కూడా ఉండాలి. ఇది సంగతి, మన కాన్సెప్ట్. వాడి మీదే కాదు సైతాను, వాడికంటే ఎవరు పెద్ద సైతాను నా దగ్గర ఉందని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే తిరుగుతున్నాం. ప్రభు అంటాడు, లేదు లేదు లేదు, అది కాదు చేయవలసింది. ఏం చేయాలంటే సంశయములను వాదనలను మాని ఏం చేయాలంట? వాటిని మా వాదములను మీరు పెట్టుకోవద్దంట. ఒకడు సమస్తమును తినవచ్చు అంటాడు, ఒకడేమో తినవద్దు అంటాడు. ఒకడేమో కూర్చోమంటాడు, ఒకడేమో కూర్చోవద్దు అంటాడు. ఒకడు నుంచోమంటాడు, ఇంకొకటి నుంచోవద్దు అంటాడు. చూడండి ఎంత వ్యతిరేకతలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో అన్ని ఒకే రకంగా కనబడు. చేతికున్నాయి వేళ్ళ ఐదే సమానంగా లేనప్పుడు నీవి ఆత్మీయ జీవితంలో అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయి అనుకుంటాము. అది చాలా పొరపాటు సంగతి. ప్రతి విషయాన్ని మనం అంగీకరించే వారిగా ఉండాలి. మొదటి సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఏం చేయాలి? మనం తిరస్కారం చేయొద్దు. మరి ఏం చేద్దాం?
తిరస్కరించకుండా ఏం చేద్దాము అని అంటే రెండో సంగతి మాట్లాడుతున్నాడంటే ఆ భాగంలో కొంత మత్తయి సువార్తలోకి వచ్చి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. మత్తయి సువార్తలోకి వచ్చినట్లయితే ఏమంటున్నాడంటే, ఆయన శిష్యులు తీసుకొచ్చిన వారిని గద్దింపక, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వుడి. రెండో సంగతి ఏమని మాట్లాడుతున్నాడంటే, యు షుడ్ ఇన్వైట్ దెమ్. మొట్టమొదటిది యు షుడ్ యాక్సెప్ట్ దెమ్. మొదటగా నీవు అంగీకరించాలి. శ్రమ, ఇరుక, ఇబ్బంది, ఏ తిరస్కారం వచ్చినా సరే నీవు అంగీకరించాలి. రెండవది అంటున్నాడు కదా, ఏం చేయాలంటున్నాడు? యు షుడ్ ఇన్వైట్ దెమ్. నీవు ఆహ్వానించాలి. జ్వరం వచ్చింది ఈ రోజున, ఏం చేద్దాం? జ్వరం వచ్చింది ఈ రోజున ఏం చేద్దాం? పాడు జ్వరం రాక నాకే వచ్చింది, ఇప్పుడు డాక్టర్ని కలవలేను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? వెళ్ళగా ఏం చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ కరోనా టెస్ట్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద సమస్య. నా ప్రియమైన దేవునికి పిల్లరా, యు షుడ్ ఇన్వైట్ దెమ్. ఒకవేళ దేవుడు ఆ పరిస్థితుల్లో నిన్ను తన మహిమార్థమై ఉండడానికి ఇష్టపడుతున్నాడేమో, నిన్ను ఒక మహిమార్థంగా, ఒక సాధనంగా వాడుకోవడానికి ఒకవేళ కొంత ఆ తిరస్కారాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాడేమో. ఇన్వైట్ దెమ్. అప్పుడు ఈ భాగాన్ని ఆహ్వానించడం, ఆ తిరస్కారాన్ని ఆహ్వానించడం అన్న సంగతి ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువారే గుర్తొస్తారు నాకు. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ఏం చేశాడు? ఎక్కడికి వచ్చాడు? 40 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు యేసు ప్రభువారు గట్టిగా గద్దించాల్సిందే. ఎక్కడ దాకా రానిచ్చాడు ప్రభు? కొండ ఎత్తైన పర్వతం మీద వరకు వచ్చే వరకు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రభు వెనక వెళ్తున్నాడా? రాబాబు రా, ఇంకెక్కడ దాకా వెళ్తావు రా, ఇంకా తిడతావా తిట్టు, ఇంకా తిడతావా తిట్టు, ఇంకా అవమానపడతావు అవమానపరచు, ఎంత అయినా అవమానపరచు, ఎక్కడికైనా తీసుకెళ్ళు. యు ఆర్ ఇన్వైటెడ్. ప్రభు ఆహ్వానించాడండి. ఎవరికి ఆహ్వానించాడు? సాతానికి. నీవు ఏదైనా చేసుకున్నా, యోగుని ఏం చేసుకుంటావో చేసుకో. ఇట్ ఈస్ ఎన్ ఇన్విటేషన్. ప్రభువే అంగీకరిస్తున్నాడు నీ జీవితంలోనికి శ్రమను. ఒకవేళ ప్రభువే ఈ క్లిష్టమైన పరిస్థితికి అంగీకరిస్తున్నప్పుడు నువ్వు తిరస్కరించబడితే చాలా ఇబ్బంది. మనకు తిరస్కరించే అధికారం మనకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆహ్వానించాలి. అది కరువ, బలహీనత, ఉపద్రవమా, ఇరుక, ఇబ్బంది అన్నిటిని అంగీకరించాలి. నా ప్రియమైన దేవునికి వెళ్ళారా, మొదటి పేతురు రాసిన పత్రికలోనికి వెళదాం. మొదటి పేతురు, అన్ని పేతురు పత్రికలోనే ఉంటాయి సమాధానాలన్నీ. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 7 నుంచి 9 వచనాల్లో ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. అయితే అన్నింటికి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలివారైనడి, సణుగుకొండ ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రతి పరిస్థితుల్లో ఏం చేయకూడదు? నీకున్న పరిస్థితిని దేన్ని నువ్వు సణుక్కోకూడదు. సణుక్కోవడం అంటే తిట్టడం. ఇంకో డైరెక్ట్గా చెప్తాను, ఇంకా ఏం వద్దు మనకి. సనగడం, గొడగడాలు ఏం వద్దు మనకి. సనగడం అంటే, గొడగడం అంటే తిట్టుకోవడం అంటే నిన్ను నీవే తిట్టుకోవడం. బియ్యం అయిపోతే బియ్యాన్ని తిడతాం, ఇల్లు తడితే ఇంటిని తిడతాం. ఏమంటే ఎన్నిటి చూస్తే ప్రభు అంటాడు, బాబు నా పరిస్థితిలో ఉంటే మరి ఏం చేసేవాడు మీరు? నా పరిస్థితి కనుక మీకు వస్తే, అపవాది కనుక నన్ను కొండ మీద తీసుకెళ్ళి మిమ్మల్ని కూడా కొండ మీద తీసుకెళ్తే ఏం చేసేవాడు అంటారు? ఇల్లు ఇస్తే ఆ ఇల్లు గురిస్తేనే ఇల్లు తిట్టేస్తాం. ఈ రేకులు బాగా బద్దాం గుర్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, నువ్వు ఆహ్వానించు. యు షుడ్ ఇన్వైట్ ఎవ్రీథింగ్. ఏ పరిస్థితుల్లో, వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, ఏదైనా నీ జీవితంలో జరగనివ్వండి, ఆహ్వానించు. నీవు ఆహ్వానించు. నా దేవుడు నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవునికి వెళ్ళారా, తిట్టుకుంటూ ఉన్న పౌలు గారు అంటే, పేతురు గారు అంటాడు, క్షమించండి, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు. చూడండి, పౌలు మాటలను అడుగుదాం. మన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిగిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకోను. అబ్బా, పౌలు గారు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నన్ను నేను తిట్టుకొని అంటున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. పౌలు గారు మాట్లాడుతున్నాడు ఆ మాట. ఏమన్నాడు? నేను
నేను తిట్టుకోను, నాకున్న పరిస్థితి బట్టి నేను తిట్టుకోను, నాకు కళ్ళు పాడు కానీ రాత్రి అంటే పొద్దాక పుసిగారుతాయి అనుకున్నాడండి. అనుకుంటే 14 పత్రికలు రాయగలిగాడు పౌలు గారు. యాక్సెప్ట్. ఆ పుసిగారుతుంటే యాక్సెప్ట్ చేశాడు, కళ్ళ నీళ్లు కడుతుంటే యాక్సెప్ట్ చేశాడు, సముద్రంలో పడిపోతే అంగీకరించాడు, ఓడ పగిలిపోయినప్పుడు అంగీకరించాడు, పాము కలిసినప్పుడు అంగీకరించాడు, అవమానం పడ్డప్పుడు చీకటి గుహలో వేసినప్పుడు అంగీకరించాడు. ప్రతి పరిస్థితిని ఇన్వైట్ చేశాడు, ఆహ్వానించాడు. పౌలు గారిని ఈ రోజున ఆ 12 మంది అపోస్తులతో పాటు సమానమైన హోదాని నా దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవునికి బిడ్డారా, నీవు అంగీకరించాలి. యు షుడ్ ఇన్వైట్ దెం. ప్రతి పరిస్థితిలో నువ్వు ఏం చేయాలంటే ఆహ్వానించాలి. ఎఫెసీ పత్రికలోకి వచ్చినట్లయితే 4వ అధ్యాయములో ఏమని మాట్లాడుతున్నారంటే 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహనము కలిగి ఉండాలి. ఇక్కడ అంటాడు కదా, ఐక్యము కాపాడుకునుట ఎందు శ్రద్ధ కలిగి. ఏంటి ఐక్యం? ఏంటి అక్కడ? ఆత్మ కలిగించు ఐక్యము. నీ హృదయములో నీ ప్రాణ ఆత్మ దేహములకు ఏం కావాలంట? ఐక్యత కావాలి. నా ప్రభువుతో ఏకీభవించే ఐక్యత కావాలి. ఇక్కడ అంటాడు కదా, నువ్వు ఆహ్వానించాలి. ఏమని పిలువంచాలి? ఆటంకాలు వచ్చినాయి అయినా కూడా ఏం చేయాలి? ఆహ్వానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్లిష్టమైన పరిస్థితి, ఇరుకుల, ఉపద్రవమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా నీ జీవితంలో జరగనివ్వండి, నీవు ఆహ్వానించు. నీ జీవితంలోకి ఆహ్వానించు. నిన్ను గొప్ప జనాంగముగా అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ సంగతి ఏం చేయాలి? తిరస్కరించుకోకూడదు. తిరస్కారం మన ముందు నిలబడినప్పుడు, అవమానం మన ముందు నిలబడినప్పుడు చేయవలసిన మొట్టమొదటి సంగతి అంటే నువ్వు దాన్ని అంగీకరించు. దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. 2వది అంటున్నాడు, నువ్వు ఆహ్వానించు, నేను దీవిస్తానంటున్నాడు. 3వ సంగతి ఏం చేయాలంటున్నాడంటే, చదువుదాం వచ్చిన భాగంలోకి వెళ్ళినట్టయితే, పరలోక రాజ్యం ఇలాంటిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి ఏం చేసినట్ట? అక్కడ నుండి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ సంగతి ఏంటంటే, చిన్న పిల్లల మీద ప్రభు ఏం చేస్తున్నాడంట? చేతులు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆటంకం పరచబడిన వారు, ఎక్కడైతే ఎవరి ద్వారా ఆటంకం మన ముందుకు వచ్చిందో, ఎలా ఏ ఉద్దేశంతో ఆటంకం మన ముందుకు వచ్చిందో దాన్ని నువ్వు సన్మానించాలి, లేకపోతే వాటి మీద చేతులు ఉంచాలి. ఇంగ్లీష్ బైబిల్లో లేదా ఇంగ్లీష్ లేకపోతే ట్రాన్స్లేషన్లో మాట్లాడుతుంటే యూ షుడ్ హానర్ దెమ్ అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు దాన్ని గౌరవించాలి, ఆ యొక్క అవమానాన్ని గౌరవించాలి, ఆ ఇరుకును ఇబ్బందులు నువ్వేం చేయాలంటున్నాడు? నువ్వు యూ షుడ్ హానర్ దెమ్, సన్మానించాలి, నువ్వు గౌరవించాలి. దాన్ని నువ్వు నా దేవుడు ఇచ్చాడు. యోబు జీవితాన్ని చదువుతున్నప్పుడు నిజంగా యోబు తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఎటువంటి పరిస్థితిలో కానీ ఏమంటాడు తెలుసు? ఒక మాట, తన భార్యతో అన్న మాట డైరెక్ట్ చెప్తాను మీతో. మిగతా సంగతులని మన తర్వాత మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. కానీ యోబు తన భార్యతో చెప్తున్నటువంటి మాట ఏమంటాడు? దేవుని చేత మేలు అనుభవించిన వారము కీడు అనుభవించుట మనకు తగదా అంటాడు. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేన్ని సన్మానిస్తున్నాడు? ఇప్పుడు ఆయన తనకు వచ్చిన కీడుని ఏం చేస్తున్నాడు? గౌరవిస్తున్నాడు. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ కార్యము యెహోవా వల్లనే జరిగింది. ఈ విధమైనటువంటి పరిస్థితులను దేవుడే అనుమతించాడు. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒక మాట చెప్తానండి. ఈ రోజున ప్రభు వాక్యం అంటుంది, ప్రభువు ఆజ్ఞ లేకుండా ఒక్క ఎంట్రుకైనా రావులంట కదండి. మనం బాగా చెప్తాం, ప్రభు ఆజ్ఞ లేకుండా ఒక్క ఎంట్రుకైనా రాదు. జ్వరం వచ్చిందంటే జ్వరం తిడతాం. జ్వరం ఎట్లా వచ్చింది మరి నీకు? నేనంటే జ్వరం ఎలా వచ్చింది? మై గాడ్ హ్యాస్ అలౌడ్. నా దేవుడు అంగీకరించాడు. నా దేవుడు అంగీకరించిన దాన్ని నువ్వు ఆహ్వానించు. నా దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు సన్మానించు. దాన్ని లేకపోతే ఏమంటారు, ప్రార్థన బాగా ప్రార్థన ఏసు నామంలో ప్రభు ఇచ్చాడు మనకి. ప్రభు ఇచ్చిందని ఏం చేస్తాం? చాలాసార్లు గద్దించేస్తాం. ఇప్పుడే తీసాను, ప్రభు ఇందులోనే నువ్వు గొప్పవాడని నువ్వు రుజువుపరుచుకో అయ్యా, ఇందులో నువ్వు శక్తి గెలివాడు అని, ఇందులో నువ్వు నువ్వు అలాగే బలం ఇచ్చేవాడు అని, ఇందులో నువ్వు లేకపోతే విజయం ఇచ్చేవాడు అని నువ్వు రుజువుపరుచుకోమని ప్రభువుని అడిగి ఆ యొక్క ఏమంటారు ప్రభు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం సన్మానించిపోయి ఏం చేస్తారు? ఈరోజు చాలా మంది దైవ సేవకులు కానివ్వండి, చాలా మంది సంఘటనలు కానీ ఏమంటారంటే దేవుడిచ్చిన దాన్ని కూడా గద్దించేవాళ్ళు అయిపోయారు. యేసు నామములో కరోనా ఊరేస్తున్నాడు అన్నాడు ఒక పాస్టర్ గారు. కరోనాను ఊరేస్తున్నాడు అంట. ఒక ఆయన అన్నాడు, యేసు నామములో ఈ యొక్క కరోనాని కాలు పెట్టి తొక్కేస్తున్నాను అన్నాడు.
హైదరాబాద్ రాదన్నాడు, వచ్చి అల్లకల్లోలం అయిపోయింది. నేను అంటాను, అది రావద్దని అడగడం కాదు, అది తీసేయని ప్రార్థన చేయడం కాదు. ప్రభా, ఈ పరిస్థితుల్లో కూడా, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ కరోనా వైరస్ మాకు రాలేదు, వీరి దేవుడు గొప్పవాడని రుజువుపరచుకోమని ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా, ఇంత కరువులో కూడా, ఈ కరోనా టైంలో కూడా మమ్మల్ని పోషించిన దేవుడు నీవని నువ్వు రుజువుపరచుకో. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ షుడ్ హానర్ దెమ్. ప్రతి పరిస్థితులను మనం అంగీకరించాలి. పేతురు పత్రికలోకి వెళ్దాం, మరొక వచ్చిన చదువుకుందాం, మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి వద్దాం. మొదటిగా 3వ అధ్యాయం చదివాం, తర్వాత 4వ అధ్యాయాన్ని చదివాం, ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వద్దాం. 16-17 వచ్చిన చదువుకుందాం, ముగించుకుందాం. మనం స్వతంత్రులయుండియు, క్షమించండి, 16-17 వచ్చిన ఓకే. 16 వచ్చిన చదువుతున్నాడు. స్వతంత్రులయుండి దుష్టత్వమును కనిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచగా దేవుని వారసులమని లోబడి అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడు, దేవునికి భయపడి రాజును సన్మానించుడు, దేవునికి మహిమ కలుగు. ఇక్కడ ఒక మాట, స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రం వినియోగపరచొద్దు. దేనికోసం స్వాతంత్రం ఉపయోగిస్తాం మనం? మన స్వాతంత్రం దేనికోసం ఉపయోగిస్తామంటే ఏమంటాడు అక్కడ? స్వతంత్రుడు దుష్టత్వమును కప్పిపెట్టుకోవడానికి స్వాతంత్రాన్ని వినియోగిస్తేస్తా ఉంటాం. నా ప్రియమైన దేవునికి వెళ్ళారా, దాని కొరకు కాదు. దేని కొరకు మనం ప్రయాసపడాలంటే దేవుని యొక్క చిత్తమును మనం సన్మానించాలి, దేవుని యొక్క మాటను అంగీకరించాలి. లేకపోతే దేవుడు మన జీవితంలో ఏది అనుమతించాడు దాన్ని మనం ఏం చేయాలి? వి షుడ్ రెస్పెక్ట్ దట్. మనం ప్రభు దాన్ని మనం సన్మానించవలసిన వారమైనాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ భాగంలో దేవుని యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇక్కడ ఆ శిష్యులు తిరస్కారం వారి ముందు నిలబడింది. తిరస్కరించారు. ప్రభు అన్నాడు, తిరస్కరించొద్దు, వారిని మనం ప్రేమించాలి, వారికి ప్రార్థన చేయాలి. ఈ తిరస్కరించకుండా ఉండాలంటే మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు ఏంటంటే, మొట్టమొదటిది నీవు అంగీకరించే మనసు కావాలి. నీకున్న బలహీనతను, నీకున్న శ్రమలను, నీకున్న లేకపోతే ఈర్ష్యను, అసూయను విడిచిపెట్టి ప్రతి పరిస్థితిని, ప్రతి వ్యక్తిని అంగీకరించేవాడిగా ఉండాలి. రెండవది అంటాడు కదా, నువ్వు ప్రతి వ్యక్తిని ఆహ్వానించాలి. ప్రతి వ్యక్తిని నీ యొక్క ఇంటికి, లేకపోతే నీ యొక్క పరిస్థితులను, నీ యొక్క కుటుంబానికి నువ్వు ఆహ్వానించేవాడిగా ఉండాలి. మూడవ సంగతి, నీకున్న ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి ఏం చేయాలంట? సన్మానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎప్పుడైతే ఈ 3 సంగతులు మనం చేస్తామో, నా దేవుడు గొప్పవాడు, మనలను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట కూడా నేను ఈరోజు ఉదయకాల సమయంలో ఈ మాట చదువుతూ కూడా నేను చాలా బలపరచబడ్డాను. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, నా దేవుడు విలాప వాక్యముల గ్రంథములు 3వ అధ్యాయంలో ఆ మాట ఈరోజు ఉదయం కూడా నేను చదువుతున్నప్పుడు ఆ మాట చాలా నాకు దేవుడు ఎంతగానో బలపరిచిన వాడిగా ఉన్నాడు. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా. చూడండి, 21వ వచనము, 3వ అధ్యాయం 21వ వచనము. నేను దీనిని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం. ఎవరి మీదంట? మన మీద ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవర్ గాడ్ ఇస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ప్రభువు మనకు నమ్మదగిన వాడిగా ఉన్నప్పుడు నీకు నాకు తిరస్కారం అనేది మన జీవితాలకి సూట్ అవుతుంది. దయచేసి తిరస్కరించొద్దు. ఏం చేద్దాం? లెట్ us pray. ఎవరైనా అవమానం ఉందా? ఎక్కడైనా ఇబ్బంది ఉందా? ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో నీకు ఇబ్బంది అనిపిస్తూ ఉందా? ఏ పరిస్థితుల్లో ఆటంకం ఉందా? మనుషుల విషయంలో ఇబ్బంది ఉందా? ప్రజల విషయంలో ఇబ్బంది ఉందా? సంఘం విషయంలో ఇబ్బంది ఉందా? దైవజనుల విషయంలో ఇబ్బంది ఉందా? నీ కుటుంబ పరిస్థితుల్లో ఇబ్బంది ఉందా? కమ్ టు హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధికి రండి, మోకరించండి, ప్రభు దగ్గర ప్రభు నేను అంగీకరిస్తున్నానయ్యా, ఈరోజు నాకున్న కరువును అంగీకరిస్తున్నానయ్యా, ఈరోజు నాకు నుండి కరువును ఆహ్వానిస్తున్నానయ్యా, ఈరోజు నాకున్న కరువునే సన్మానిస్తున్నాను ప్రభువా, ఈ పరిస్థితుల్లో పోషించగలిగిన వాడువు నీవే అని ప్రభు వైపు మన హృదయాన్ని తిప్పి ప్రభుని అడుగుదాం. ప్రభు, నాలో ఉన్నటువంటి తిరస్కారము కలిగినటువంటి మనస్సు నుంచి నన్ను విడిపించి
అంగీకరించే మనసు, ఆహ్వానించే మనసు, సన్మానించే మనసు నాకు ఇవ్వు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుందాం. అలాంటి మనసు, అలాంటి హృదయము ప్రభు మనందరికీ కూడా తన యొక్క ఆత్మచేత దయచేసి అనుగ్రహించునుగాక. ఆమె తల్ల వచ్చండి. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. ఒక నిమిషం మనం ప్రభు వైపు చూస్తూ, ప్రభా ఈరోజు నాకున్న పరిస్థితుల్లో నేను తిరస్కారం చూపిస్తున్నానా, అంగీకరిస్తున్నానా? ప్రభు తిరస్కారం చూపిస్తే నేను కూడా భ్రష్టుడని అయిపోతాను. తిరస్కరించే మనసు నాలో నుంచి తీసివే, అంగీకరించే మనసు దయచి, ప్రజలను అంగీకరించే మనసు, నీ చిత్తాన్ని అంగీకరించే మనసు. నీకు నువ్వు నా ముందున్న ప్రతి సవాళ్లను ఆహ్వానించి ఎదుర్కొని అంగీకరించే మనసు నాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. వాక్యము నీది, మేము నీ వారమైనాం. నిశ్చయముగా యేసు నామములో నీ వాక్యము మా ప్రభు నీ వెనుకలో దీవించండి. ప్రతి హృదయమును నీ వాక్యము ద్వారా మీరు సంధించి, నీ వాక్యములో ఉన్న సత్యమును సరిగా అర్థం చేసుకునే కృపను మీరు మాకు అనుగురించి సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రభానికి వందనాలు. నిశ్చితమైతే ప్రభా ఈ యొక్క లైవ్ ప్రభానికి వందనాలు. ఇంకా అనేక మంది ప్రభానికి వందనాలు. ఎందరైతే లైవ్ చూడబోతున్నారు వారందరినీ కూడా మీరు దీవించండి. ఎందరైతే లైవ్ లోని మాటలు చూస్తున్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మ శక్తికి అప్పగించుకుంటూ నిశ్చయముగా ప్రభావాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో మా హృదయములో ఉన్నటువంటి తిరస్కారమును మీరు తీసివేసి ఆహ్వానించే మనసును, ప్రార్థించే మనసును, ప్రేమించే మనసును, సన్మానించే మనసును, అయ్యా అంగీకరించే మనసును మీరు మాకు అనుగురించి సహాయం చేయమని అడుగుకుంటూ మరొకసారి మా బెతెస్దా ప్రార్థన సహవాసపు పరిచర్యలను మీరు దీవించండి. ఈ విధంగా ప్రతి బుధవారం రాత్రి లైవ్లో నీ మాటలు వినడానికి సహాయం చేస్తున్నావు. నీకు వందనాలు ప్రభా. ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు లైవ్ అనంతరం కూడా ఎంతమంది అయితే నీ మాటలు ప్రభా ఈ వీడియోని వీక్షిస్తున్నారు వారందరినీ మీరు దీవించి నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి అయా నీకు వందనాలు. నీ పరలోకపు మేలుతో నింపబడి పెట్టుబడుకుంటూ అయా నీకు నిశ్చితమైతే రాను దినాల్లో ఈ యొక్క లైవ్ సిస్టమ్ అంతా కూడా ఇంకా ప్రభా నీకు వందనాలు అధునాతనమైనటువంటి ప్రభా విధంగా చేసి ఇంకా అనేక మందికి ప్రభా నీ మాటలు అందించాలని ఆశపడుతున్నాం. నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. ప్రతి పరిస్థితులను మాకు తోడుగా ఉండి సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అనే సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలము తోడేడు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేకంగా ఈరోజు లైవ్ లో ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.